Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఆన్ స్క్రీన్ లో మీరు చేసిన పాత్రలకి ఈ లుక్ కి అసలు సంబంధం లేదు. మీకు ఈ భరోసా ఇచ్చింది ఎవరు? రీసెంట్ గా 6 నెలల ముందు చిరంజీవి గారు ఆయన ఆశీర్వదించింది ఏంటంటే మయసభ 8వ తేదీ నుంచి ఇక ప్రశంసలు అందిస్తూనే ఉన్నారు. దేవాకట్ట గారు ఇంత నిడివి ఉన్న పాత్రని మీకు ఇవ్వడానికి కారణం ఏంటి? డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆ కిరణ్ గారు అది దేవాసారికి వెళ్ళింది. ఆ పాత్ర ఈ శంకర్ మహంతితో చేయించారు. మనం ఏదైతే మంచి తలపెడతామో అది ఎప్పుడొకప్పుడు రిటర్న్ లో బూమరాంగ్ లా తిరిగి మన దగ్గరకు వస్తుంది అని చెప్పి 100%కి 100%గా దీనికి జరుగుతున్నది అదే. చిరంజీవి గారు అన్న మాట నిజంగా దైవ వాక్కులు అది ఫలించడం. ఇప్పుడు 2017లో ప్రాణాలతో నా భార్యను అప్పచెప్పిన కుటుంబానికి బాలకృష్ణ గారు ఆయన నోటితో శంకర్ మహంతి అని పిలవడం, ఇక్కడ చిరంజీవి గారు ఆయన నోటిని బ్లెస్ చేశారు. అందరికంటే ముందు దేవాకట్ట గారు ఆయన ట్వీట్ లో ఒకటి మెన్షన్ చేశారు, మీరు ఇంకా చాలు అనుకుని వదిలేసి వెళ్ళిపోయినట్టు. అవును, ఆత్మ సంతృప్తి చెందారు. అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమంలో ఉండటం, అక్కడ సేవ చేసుకుంటా ఉంటాను. ఇప్పటి నుంచి సార్ మీకు ఈ స్పిరిచువాలిటీ మీద ఎలాంటి మార్గం ఎంచుకోవాలి అని ఎప్పుడు అనిపించిందండి? ఏ వయసు? 1986కి 30 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆయన దీన్ని నడిపిస్తున్నారనే భావన వచ్చేసి అంత న్యూట్రల్ అవ్వడం వల్ల మీలో మీకు కొత్త నటుడు ఏమైనా కనిపించాడా? ప్రతి వ్యక్తి తన పాత్రను జీవిస్తున్నట్టు పోషించేవాడు దేవుడు. ఈ జరుగుతుందంతా కూడా నారాయణుడు కంటున్న కళ. ఆ నారాయణుడు ఎక్కడో లేదు, దాని లోపల ఉన్న ఆ చైతన్యమే. జీవన విధానం గురించి మీరు ఫాలో అయ్యే ఏదైనా ఒక కొటేషన్ చెప్పగలరా? సింపుల్ కొటేషన్. నిన్ను నువ్వు కోల్పో, నిన్ను నువ్వు నష్టపో, అంతే. అప్పుడే నీకు నువ్వు తెలుస్తావు. ఇంతకు మించి దీనికి తెలిసింది ఇంకేం లేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మన ముందున్న గెస్ట్ ఎవరంటే, రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ బాగా ట్రెండింగ్ అవుతుంది. ఐ మీన్ నేషనల్ వైడ్గా ట్రెండింగ్ 3rd ఉందన్నమాట. సోనీ స్ట్రీమింగ్ అవుతున్న మైసభ సిరీస్. సో దానిలో చాలామంది ఒక పాత్రని బాగా హైలైట్ చేస్తున్నారు. అంటే బేసికల్లీ మనకి లీడ్స్గా ఉన్న ఆది పినిశెట్టి గారు, చైతన్యరావు గారు తెలుసు. బట్ ఇంకొక పాత్ర అతని స్వాగ్తో, ఆ క్యారెక్టరైజేషన్కి ఉన్న ఆ స్వాగ్తో బయటకైతే ఎలివేట్ అవుతుందన్నమాట. చాలామంది రివ్యూస్లో, ఈవెన్ సీనియర్ ఫిలిం క్రిటిక్స్, జర్నలిస్టులు, ఆఖరికి ఆ డైరెక్టర్ గారు కూడా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఆయనే శివారెడ్డి పాత్ర పోషించిన శంకర్ మహంతి గారు అనమాట. మనతో పాటు ఉన్నారు. రీసెంట్గా అన్స్టాపబుల్ షోలో కూడా ఆయన మనం చూసాం. ఇప్పుడైతే మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే దర్శన్ గారు. బాగున్నారండి? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లుక్స్లో చాలా వేరియేషన్స్ చూపిస్తున్నారు మీరు. అంటే ఆన్ స్క్రీన్లో మీరు చేసిన పాత్రలకి ఈ లుక్కి అసలు సంబంధం లేదు, చాలా కంప్లీట్ వేరియేషన్. ఒక్కొక్కసారి మిమ్మల్ని అప్పుడు పైన టాప్ ఏమో నాజర్ గారిలా, కింద నుంచి వస్తుంటే జాల్ అయినది అంతానే సత్యరాజ్ గారిలాగా రకరకాలుగా కనిపిస్తున్నారు. ఎవరైనా అన్నారా? ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారా? అన్నారు ఎప్పటి ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఈ మాటలు వింటున్నా. ఆ కట్స్ని రెండింటిని పోలుస్తున్నారు. మీరు చెప్పింది నిజమే. బట్ మైసభ మొత్తం మీ గురించి తెలియని వాళ్ళు, ఎవరు ఆర్టిస్టు, ఎక్కడుంటారు, గూగుల్ కూడా చెప్పలేకపోతుంది మాకు కావాలి ఆర్టిస్ట్ ఎవరు, చాలా న్యాచురల్గా చేశారు. చాలామంది ఈవెన్ నార్మల్ ఆడియోను పెడుతున్నాడు. ఒక సినిమా తీద్దాం అనే ఆలోచన ఉన్నవాడు కూడా ఇలాంటి వాళ్ళని మనం పట్టుకోవాలి అని చెప్పి, ఎవరు కాంటాక్ట్ ఉంటే పెట్టండి అని చెప్పి గ్రూప్స్లోని వీటిలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈవెన్ డైరెక్టర్ గారు పెట్టారు కదా. సో ఇప్పటి నుంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇప్పటివరకు మీరు అవకాశాలు అనుకున్నారు, కానీ మీరు ఎప్పుడైతే వైరాగ్యం చెంది నాకు ఇంక అవసరం లేదు చాలు అనుకున్నప్పుడు ఇప్పుడు అవకాశాలు మీ వెంట పడే స్టేజ్ అయితే వచ్చింది అని అన్నారు. నిజంగా అదైతే నిజం అవ్వాలి, నిజం అవుతుంది అని అనిపిస్తుంది. సో ఏంటి సార్ ముందు అసలు మీకు ఈ భరోసా ఇచ్చింది ఎవరు? రీసెంట్గా 6 నెలల ముందు అంటే ఫిబ్రవరి నెలలో అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అని ఆయన చిరంజీవి గారు ఒక ఫంక్షన్ చేస్తారు బ్లడ్ బ్యాంక్ తరఫున. మేనేజ్మెంట్ అంతా అన్నయ్య గెస్ట్గా వచ్చి వారి చేతుల మీదుగా మెమెంటోస్ ఇచ్చి వాళ్ళని అభినందిస్తారు. అందులో 20 సార్లు దాటిన వాడిగా శంకర్ మహంతికి కూడా ప్లేస్ దక్కింది. ఇది ఫిబ్రవరి 8న. అంతకుముందే వారి కుటుంబం అంతా మా భార్యకి వైద్యం చేయించి నాకు ప్రాణాలు తప్ప చెప్పారు. 15 రోజుల పాటు కోమాలో ఉంటే. ఆ స్థితి నుంచి అన్నయ్య మళ్ళీ నన్ను చూసి
ఆయన ఆశీర్వదించింది ఏంటంటే, మహంతి గారు మీరు సినిమా పరిశ్రమలో నిలదొక్కోవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు ఆ నమ్మకం పెట్టుకోండి అని ఆ తండ్రి ఆ నోటి నుంచి పలికిన మాటలు కరెక్ట్గా సోనీ లైవ్ దేవకట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు, విజయ్ గారు తీసిన మయసభ 7 ఆగస్టు 2025 8వ తేదీ నుంచి ఇక ప్రశంసలు అందిస్తూనే ఉన్నారు. కరెక్ట్గా 6 నెలల క్రితం అన్నయ్య నోట ఆ మాట, ఇప్పుడు ఇది ఈ దేవగట్ట గారి వల్ల ఇంతటి ఇది ఆ శివారెడ్డి పాత్రకు దక్కటం ఒక నటుడిగా వీడికి చిన్న ఆనందం. మీకు మంచి మంచి ఫ్యాక్షన్ సీన్లు, యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు, జైలర్ సినిమాలో రజనీకాంత్కి పడినట్టు ఎలివేషన్లు ఇచ్చారు. అంటే బాగున్నాయి, అద్భుతంగా ఉంది. బట్ ఇప్పుడు సిరీస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ పొగడడం అనేది, ఆల్రెడీ ప్రోడక్ట్ వచ్చేసిన తర్వాత రివ్యూలు చెప్పడం, బట్ ముందు అసలు మీలో ఉన్న పసన పట్టుకున్నది మన దేవకట్ట గారు. ఏంటంటే ఎలా ఒక మంచి పాత్రని, ఎంత నిడివి ఉన్న పాత్రని, ఎంత ఎలివేట్ అయ్యే పాత్రని మీకు ఇవ్వడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు మన ఈ ఆడిషన్స్ కండక్ట్ చేశారండి. ఆ చేసిన సందర్భంలో డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆ కిరణ్ గారు ఈ శంకర్ మహంతి పట్ల ఒక రకమైన అభిమానం, ఆయన చూసిన అంటే నా ప్రొఫైల్ చూసి అంతకుముందు ఆయనకు ఒక ఇది ఉండేది నా పట్ల, మీకు ఒక ఇది పడాలి క్యారెక్టర్స్ అన్నట్టుగా ఉండేవారు ఆయన. ఆయనకి ఏమాత్రం అవకాశం ఉంటే అవి చెప్పి కామన్ క్యారెక్టర్స్కి నన్ను ఇప్పుడు ప్రపోజ్ చేయలే. అలా ఈ మైసభ దీంట్లో శివారెడ్డి క్యారెక్టర్కి ఆయన నన్ను పిలిపించారు, ఆడిషన్ తీసుకున్నారు. అది మన కో డైరెక్టర్ గారు కిరణ్ జయకుమార్ గారు చూసి ఆయన ఓకే చేశారు. అది దేవా సార్కి వెళ్ళింది, దేవా గారు చూశారు, అక్కడతో అది ఓకే చేసి ఆ పాత్ర ఈ శంకర్ మహంతితో చేయించారు. ఇది ఆ పాత్ర రావడానికి కారణం. అది అంటే బేసికల్లీ ఎలా ఆలోచిస్తారంటే, కొంచెం ఎప్పుడైనా ఎలివేట్ అయ్యే పాత్రలు కనిపించినప్పుడు వీళ్ళు ఆల్రెడీ కొంచెం ఫెమిలియర్, బయట వాళ్ళకి ఇద్దాం అని ఆలోచించే వాళ్ళు కొంతమంది మేకర్స్ ఉంటారు. బట్ కొంతమంది మేకర్స్ ఏంటంటే ఈ పాత్రలో మనిషి కనిపించకూడదు, పాత్రే కనిపించాలి, సో సరైన నటుడు, మంచి వర్సటాలిటీ ఉన్న నటుడు కావాలి అని చెప్పి కేవలం వాళ్ళ క్రాఫ్ట్ని మాత్రమే చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో దేవకట్ట గారు అలాగే చూశారు కాబట్టి రోజు మిమ్మల్ని పట్టుకుని తీసుకురావడం అయితే తీసుకొచ్చారు. మరి వారి యొక్క ముందు చూపుకి లేదా వారి యొక్క పరిశీలన దృష్టికి కానీ అది నా అదృష్టం అండి. సో బేసికలీ మీరు మనం ఎక్కడైతే బటర్ఫ్లై ఎఫెక్ట్ అని సైన్స్లో అంటూ ఉంటారు, అంటే దాని పర్యవసానాలు జరగడం. మనకు భగవద్గీతలో చెప్తారు ఇది నార్మల్గా ఏమని, కర్మఫలం అని రకరకాలుగా మామూలు మైథాలజీలో వాటిలో వీటిలో చెప్తా ఉంటారు. సో మీరు బిలీవ్ చేస్తారు సార్ నేచర్ని ఎలాగా మనం ఏదైతే మంచి తలపెడతామో అది ఎప్పుడోకప్పుడు రిటర్న్లో ఒక బూమరాంగ్లా తిరిగి మన దగ్గరకు వస్తుంది అని చెప్పి 100%కి 100%గా దీనికి జరుగుతున్నది అదే. దాని బటర్ఫ్లై ఏమన్నారు ఎఫెక్ట్ 100% దీని పట్ల అదే జరుగుతుంది నాన్న. అంతే. దానికి ఆ కాస్మిక్ ఎనర్జీలో, ఆ కాస్మిక్లో అంటే ప్రకృతిలో జరిగేవి ఎన్ని ఉంటాయో అన్నీ దీని పట్ల పరిపూర్ణమైన అనుభూతితో ఉన్నాడు వీడు. కరెక్ట్. అంటే నాకు ఎక్కడ నచ్చిందంటేనండి, ఇప్పుడు చిరంజీవి గారికి ఆ బ్లడ్ బ్యాంక్లో డొనేట్ చేసే వాళ్ళు లక్షలాది మంది ఉండొచ్చు. అవును. కాకపోతే వాళ్ళందరూ ఏంటంటే చిరంజీవి గారి మీద అభిమానంతో చేసేవాళ్ళు ఉంటారు. బట్ మీరు అక్కడ చిరంజీవి గారి కంటే ముఖ్యంగా ఆయన చేసే మంచి పనిని ముందు చూసి, మంచి పనిని మనం ముందుకు నడిపించాలి, మన వంతు సహాయం మనం చేయాలని చెప్పి 20+ టైమ్స్ మీరు డొనేట్ చేయడం అనేది. ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? ఓపెన్గా 64. లాస్ట్ నాకు ఒక 3 years బ్యాక్ కూడా ఇచ్చి ఉంటారు కదా. మొన్న జనవరి 30 ఇచ్చా. మొన్నే పిలిచారు కదా, ఎలాగో ఫిబ్రవరిలో మాట్లాడిన. ఎవడన్నా నార్మల్గా మనకి ఎందుకు వచ్చింది ఈ టైంలో ఇవ్వడం, మనకి ఎనర్జీ కావాలి ఈ టైంలో, మళ్ళీ మనం ఎందుకు బ్లడ్ ఇవ్వడం అని ఆలోచిస్తారు. మీరు ఒక మంచి కార్యాన్ని ముందుకు నడిపించడానికి, అందులో మీరు కూడా భాగం అవ్వాలనుకున్నప్పుడే మీ మంచి మనసుకి ఎప్పుడోకప్పుడు మంచి జరుగుద్ది. అంటే ఆత్మసంతృప్తి ఉంటుంది నాన్న. దర్శన్ గారు, ఆత్మసంతృప్తి మనిషికి చాలా ప్రధానం. అది మనం పట్టించుకున్నప్పుడు ఎక్కడో ఉందని వెంపర్లాడతాం. తెలిసి తెలియని వయసులో అవి జరిగినాయి. అయితే అప్పటి నుంచి ఈ క్వాలిటీ అప్పటి నుంచి జనరేట్ అయ్యింది దీనిలో. ఇంకేదో అని అనుకునే దీనిలో ఈ క్వాలిటీని భగవంతుడు దీన్ని ముందుకు అట్లా నడిపించాడు.
అలా దానికి ఇక మనం ఇది అనడానికి లేదు. ఆ కాస్మిక్ పవర్ అంతా చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. అది సో ఎప్పుడైతే బ్లడ్ ఎక్కువ ఐ మీన్ ఏమీ ఆశించకుండా బ్లడ్ డొనేట్ చేశారో స్వామినాయుడు గారి పరిచయం, అక్కడ నుంచి మీరు ఇలా ఉండడం, అన్స్టాపబుల్కి రావడం, అక్కడ మీ గురించి అందరికీ తెలియడం, ఇప్పుడు ఇక్కడ మైసభకి చిరంజీవి గారు అన్న మాట దానికి ముందు అసలు ఆయన ఏదో నోటితో ఒక మాట అనడం, అది నిజంగా దైవవాక్కులు అది ఫలించడం, వితిన్ 6 నెలల్లో మీకు ఆ రిజల్ట్ కనిపించడం, ఇప్పుడు అవకాశాలే మీ వెంట రావడం, ఏమైనా స్క్రీన్ ప్లేన్ అయితే బటర్ఫ్లై ఏంటది ఎఫెక్ట్, బటర్ఫ్లై ఆ ఎఫెక్ట్ని చూడండి. ఒక దేవకట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు, విజయ్ గారు ఆ ప్రాజెక్ట్ చేపట్టకపోతే ఇదేంది. ఆ తర్వాత దీనికి మరి ఆ డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారు అసలు దానికి నన్ను తీసుకోకుండా ఎవరినో పెడితే నేను ఎక్కడుంది. ఇవన్నీ ఇలా ఒక పక్కన జరుగుతూ ఉంటే ఎప్పుడో 2017లో సహకారం పొంది మళ్ళీ ప్రాణాలతో నా భార్యను అప్పచెప్పిన కుటుంబానికి థ్యాంక్స్ చెప్పు కనీస బాధ్యతను అనుకుంటుండే 1.5 కాలం పాటు నాకు దొరకక ఈ అన్స్టాపబుల్ రూపంలో బాలకృష్ణ గారు ఆయన నోటితో శంకర్ మహంతి అని పిలవటం అంతా జరుగుతున్నప్పుడు దానికి రావటం, ఆ సందర్భం అయిన తర్వాత ఊళ్ళోకి వచ్చాను కదా సిటీకి అని మళ్ళీ బ్లడ్ బ్యాంకులు బ్లడ్ ఇచ్చుకోవటం నా ఆత్మసంతృప్తి కోసం. అప్పుడు మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఈ మన అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అన్నట్టు 20 times అబ్బా వాళ్ళు నా లిస్టులో నా పేరు ఉన్నట్టు అక్కడ చిరంజీవి గారు మీ పేరు అప్పుడు గుర్తుపెట్టుకుని ఆయన చెప్పడం, పిలవటం, అక్కడ అడగటం ఎలా ఉన్నారు మీ మిస్సెస్ బాగున్నారా, జాగ్రత్తగా మందులే వాడుకోమనండి అని చెప్పడం. ఆయన తర్వాత మేమేం చేయలేదు, ఆయన ధర్మం ఆయన చేసుకున్నాడు. ఆ ప్రకృతిలో మరి అది దైవం అని అంటారా ఇంకేమంటారో మీరు, అదే ఆయనకి ఆ రూపంలో తిరిగి వచ్చిందనే మాట మేమేం చేయలేదు అని చెప్పారు ఆయన ఆ తండ్రి నోటి నుంచి అంటూ మళ్ళీ ఆయన నోటి నుంచి బ్లెస్ చేశారు. శంకర్ మహంతి గారు మీరు ఇండస్ట్రీలో నిలదొక్కోవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా ఆ నమ్మకం పెట్టుకోండి మీరు అన్నారు. 6 నెలలకి ఈ రూపంలో మళ్ళీ ఆ దేవకట్ట గారు ఆ తండ్రి ఆశించి శ్వాసించిన పాత్రని ఈ శంకర మహంతితో చేయించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందజేస్తున్నారు అరుణాచల. ఇదే మరి బటర్ఫ్లై ఎఫెక్ట్. ఈ హోల్ ఈ చాప్టర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇదంతా ఉంది కదా, ఈ బుక్ దీన్ని ఒక బుక్లా అనుకుంటే మనం ఎలాంటి టైటిల్ పెట్టాలంటే మంచి మనుషులు, మంచి కర్మలు, మంచి ఫలితాలు అని పెట్టాలి. అద్భుతంగా ఉంది అసలు మీ జర్నీ. బట్ బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్ మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు కొన్ని స్వాగ్ మూమెంట్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు ఈ శివారెడ్డి పాత్రలో దాన్ని కొంతమంది డైరెక్ట్ ఆపాదిస్తున్నారు రియల్ లైఫ్ క్యారెక్టర్ అని చెప్పి, అది పక్కన పెడితే స్వాగ్ మూమెంట్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మీరు స్మోక్ చేస్తూ రావడం, సంథింగ్ స్మోక్ చేయకపోయినా ఐ మీన్ ఒక ఫ్యాక్షనిస్ట్గా రావడం, సార్ మా ఎస్ఐ గారికి తెలిస్తే భయం వేస్తుంది అంటే ఆయన నా మీ ఎస్ఐ అని వెనక్కి తిరిగి చూపించడం, ఇలాంటి ట్విస్ట్ రివీలింగ్ మూమెంట్స్ ఇలాంటివి ఉన్నాయి. మీకు అప్పుడే తెలిసిపోద్ది మేకర్స్కి కానీ కొంతమందికి, అబ్బో ఈయన స్క్రీన్ని డామినేట్ చేసేస్తున్నాడు, తినేస్తున్నాడు, ఈయన ఎక్కడికో వెళ్ళిపోతాడని. అక్కడ ఎవరన్నా మీకు కాంప్లిమెంట్లు ఇచ్చారా, కొంచెం చెప్పారా అబ్బా మీరు ఉందండి మీలో చాలా పస్తుందండి అని చెప్పి? అంటే కో ఆర్టిస్టులు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా అవగానే షేక్ హ్యాండ్లు ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కానీ అందరికంటే ముందు దేవకట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో వీడిని తీర్చిదిద్దారండి. ఎందుకంటే ఒక తపస్సులాగా, అంటే అన్ని క్యారెక్టర్ల పట్ల అదే భావజాలం ఉంటుంది దేవాసార్కి. అన్ని పాత్రల చుట్టూ ఆయన కథకే అంత ప్రాణం పెట్టేస్తారు, తపస్సులాగా చేస్తారు. ప్రతి మాటని అట్లాగే రాస్తారు, ప్రతి సన్నివేశాన్ని అట్లాగే తీసుకుంటారు. అలానే ఆయన అనుకున్న పాత్రలకు సరిపడా వ్యక్తుల కోసం ప్రయత్నం కూడా చేసి ఆ వ్యక్తులకి ప్రాణం పోసి వాటితో పలికించి నడిపించి అనిపిస్తారు. అంత ఉంటుందన్నమాట. అట్లా దేవా గారే దానికి ముందు ఆయన అనుకుని అక్కడ తీర్చిదిద్దారు ఆ శంకర్ మహంతిని. ఎన్నోసార్లుగా ఆయన భుజం తట్టారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఎంతో బ్లెస్ చేసి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవారు నాకు. ఇది మీకు మంచి మీ కెరీర్కి ప్లస్ అవుతుందండి అని బ్లెస్ చేశారు. మళ్ళీ ఈ మధ్యన ట్విట్టర్లో కూడా వారు ట్వీట్ వేశారు. ఆయన ట్వీట్లో ఒకటి మెన్షన్ చేశారు, మీరు ఇంకా చాలు అనుకుని వదిలేసి వెళ్ళిపోయినట్టు. అవును, ఆశ్రమానికి వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే ఇది అయిపోయింది ఆగస్టుకి, అయిపోయింది 24 ఆగస్టుకి అయిపోయిన తర్వాత నాకు ఇక
ఈ అన్స్టాపబుల్ కార్యక్రమానికి రావాల్సిన పరిస్థితి అంటే ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్లో ఎప్పుడో 18 నెలల క్రితం నేను కృతజ్ఞత చెప్పుకోవలసి ఉన్న విషయాన్ని ఆ ఎఫెక్ట్ నాకు అక్కడ కలిపి ఆ కాస్మిక్ పవర్లో అంత చేసిన తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ బ్లడ్ బ్యాంకు రావటం వస్తే మరి ఆగలేంగా ఇచ్చుకుంటే నా ఆనందం వీళ్ళు ఇచ్చుకోవటం మళ్ళీ అవుట్ స్టాండింగ్ ఇది ఇదంతా ఇట అంత జరుగుతూ ఉంటుంది. నార్మల్గా నిజంగా ఇంకా వైరాగ్యం చెందారండి? చాలా అనుకున్నారు. వైరాగ్యం లేదు, చాలు అనుకున్నారు. ఆత్మ సంతృప్తి చెందా, జీవితం పట్ల తృప్తిగా ఉన్నా, చాలు ఇంకెందుకు ఏముంది ఇంకా అన్నారు. సరే చూద్దాం, జూన్ వరకు ఉందాము అని అనుకున్నా. ఫిబ్రవరిలో వచ్చింది, ఇక జూన్ దాకా మళ్ళీ ఇది టెలికాస్ట్ ఒకటి ఉంటుంది, అది మార్చి అనుకున్నాం, ఏప్రిల్ మే అట్లా. అంటే ఇంకా 5 లాంగ్వేజెస్ మైసభ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ అన్నింటితో అంత టైం తీసుకుంది. అది అయినాక చూద్దాం అనుకుంటా ఉండేవాడిని. ఇంకా అట్ట అవుతూ ఉంటే ఆగస్టు దాకా వచ్చింది మొన్నటికి. దాంతో నేను ఏప్రిల్కి ఇక వెళ్ళాను అనమాట. ఫిబ్రవరి వచ్చా, మార్చి ఉన్నా, ఏప్రిల్లో ఉండి ఏప్రిల్లో 10 నుంచి ఇక నేను ఇక సరే ఎలా జరుగుంటే అలా అవుతుంటుందని వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత ఇది ఆగస్టుకి టెలికాస్ట్ ఇవ్వటం, జరగటం, రావటం, దేవా సార్ నాకు ఫోన్ చేయడం. అప్పుడు నేను అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమంలో ఉండటం. అంతకుముందు శివస్ అనేది తెలుగువారి ఆశ్రమం ఉందండి, అక్కడ సేవ చేసుకుంటూ ఉంటాను. వారు అక్కడ నాకు అవకాశం కల్పించారు, సూరిబాబు గారు అని. వారి పెద్ద అబ్బాయి దిలీప్ బాబు, రెండో బాబు ఆయన శ్రీకాంత్ గారు, వారి మేనల్లుడు మధు గారు, వాళ్ళ నేతృత్వంలో నాకు అక్కడ సర్వీస్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు, అక్కడ ఆశ్రయం ఇచ్చి. అక్కడ పనులు అయిన తర్వాత రమణాశ్రమానికి వస్తుంటాం ఈవినింగ్. అక్కడ ఉన్నప్పుడు దేవా సార్ ఫోన్ చేసి పలకరిస్తే ఇట్లా వచ్చేసానండి అని అన్నా. ఇప్పుడు నార్మల్గా అంటే ఎప్పటి నుంచి సార్ మీకు ఈ స్పిరిచువాలిటీ మీద ఆసక్తి కలిగి ఎలాంటి మార్గం ఎంచుకోవాలి అని ఎప్పుడు అనిపించిందండి? ఏ వయసు? 1986కి 25 సంవత్సరాల వయసు. అప్పట్లో రమణ మహర్షి గారి గురించి మాకు లెటర్ ప్రెస్ ఉండేది, లక్ష్మీనారాయణ ప్రెస్ అని. దానిలో రమణ జ్యోతి అని ఒక పత్రిక ప్రింటింగ్కి వచ్చేది. అప్పుడు అవంతా మా తమ్ముడు కంపోజ్ అయి చేసిన తర్వాత నేను ప్రూఫ్ రీడింగ్ చూసేవాడిని. ఆ చూస్తున్నప్పుడు ఆ యొక్క జీవిత విధానం అదంతా చదువుతుంటే అట్రాక్ట్ చేసింది. నేనెవరు అనేది ఆయన ఐడియాలజీ, ఆయన తత్వం. నేనెవరనేది ఏంటి అసలు ఇది అని ఆకర్షింపబడ్డా. అప్పుడు వెళ్ళాలని అనుకున్నా 1986. 2016కు కానీ అక్కడ నాకు ఎంట్రీ లభించాల. 30 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈలోపు ఎన్నో జీవితంలో సంఘటనలు అవి ఇవి జరగాల్సినవి ఎన్ని జరగాలని జరిపించాడు తండ్రి. 2016కి మొట్టమొదటిసారి అడుగుపెట్టా అక్కడికి. 5 రోజులు ఉన్నాం అయితే శివ సన్నిధిలో ఉండి చూసుకొని అక్కడి నుంచి ఈ రమణ మహర్షికి సంబంధించిన బుక్స్ అన్నీ నేను ఆయన తెలుగులో ఉంటే 19 పుస్తకాలు అన్నీ కొని తెచ్చుకొని హైదరాబాద్ వచ్చాక రహమత్ నగర్ ఉండేవాళ్ళం. అప్పుడు షూటింగ్ లేనప్పుడు రూమ్లో ఉండి చదువుకోవటం, ఇంకా నాకు వేరే స్నేహాలు లేవు. షూటింగ్ ఉండే షూటింగ్ అట్లాగా 13 మాసాలు పట్టిన ఆ బుక్స్ అన్నీ. అది చదువుతున్నప్పుడు ఇక నన్ను నేను కోల్పోయా, నేననేది ఇంకా లేకుండా అయిపోయింది. ఇక మొత్తం ఆయనే ఉండి దీన్ని నడిపిస్తున్నారన్న దీనిలో వెళ్ళిపోయింది అన్నమాట. ఆ రచన ఇది, ఆయన జీవన విధానం, వాళ్ళందరూ వర్ణించిన విధానాలు బాగా అట్రాక్ట్ అయిపోయి ఇక నేను లేను, ఆయన దీన్ని నడిపిస్తున్నారనే భావన వచ్చేసింది. ఆ తర్వాత 2018లో వెళ్ళి 40 రోజుల పాటు కరెన్సీలెస్ జీవనం. మనిషి బ్రతకడానికి డబ్బుగా ఆహారం కావాలి, నీడ కావాలి, బట్ట కావాలి, కూడు గూడు నీడ, వీడు డబ్బు కావాలి, దానికి ఏదో వ్యాపకం కావాలి, ఇవే నడుస్తున్నాయి. అవన్నీ అంతకుముందు చూసినాయి. కానీ అక్కడ రమణంలో తండ్రి చిన్న గోచిగుడ్డ పెట్టి కూర్చుంటాడు తండ్రి. ప్రపంచం యావత్తు ఆయన పాదాల దగ్గర వాలిపోతుందో వచ్చి. మామూలు వ్యక్తులు రాలేరు. ఒక రకమైన ఇది ఉండి అంటే ఎన్నో జన్మల నుంచి ఎంతో కాలం నుంచి వాళ్ళు తప్పించి నేనేంటి అసలేంటి అని తప్పించే వ్యక్తుల కోసం ఆయన ఒక ఆశాజ్యోతి అక్కడ. ఆ ప్రాణం పుట్టుకు తీసుకొని అందరికీ అట్లా చేసినట్టు అయింది ఆయన. ఎంతోమంది వస్తుంటారు ఇతర దేశస్తులు కూడా. అంటే వాళ్ళు ఇంకొంచెం మైక్రో లెవెల్లో థింక్ చేస్తారు కదండి, అందుకు చెప్తున్నాను ఆ మాటని. అలా మన వాళ్ళు అందరూ కూడా
దాంతో అక్కడ ఉండే దగ్గర ఏంటంటే కరెన్సీ లెస్ లైఫ్, అంతేగా. అది దాన్ని కూడా చూసుకుందామని 2018లో 40 రోజులు ఉంటాకి నేను వెళ్ళాను. నా భార్య కూడా వచ్చారు, నా మేనకోడలే. అక్కడ అలాగనే గడిపాం, భిక్ష చేసుకుంటా. అక్కడ అన్నదానాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళి అన్నం పెట్టేస్తారు, ఏదో ఒక మూల నీడ దొరుకుతుంది. తను ఉంది కాబట్టి చిన్న రూమ్ లాగా తీసుకున్నాను. 40 రోజులు అది చూసుకున్నాం. అన్ని రకాలుగా దాని కరెన్సీ అవసరం లేని స్థితిని అక్కడ చూడగలిగాం. దాంతో ఇక నేను 2020కి వెళ్ళిపోయాం. అంటే మనం భిక్షాటన చేయాలండి అక్కడ? అంటే చేసుకుంటా అంటే ఇప్పుడు శరీరానికి మొక్కకి ఒక గ్లాసో లోటా నీళ్ళు పోయాలి. ఇప్పుడు ఇది కొంచెం నీరసం రాకుండా ఉంటాయి, గ్లూకోజ్ లెవెల్స్ ఏ ఉంటాయి కదా, కెమికల్ అంటే దానికి 4 ముద్దలు పెట్టాలిగా, అంతే కదా. దానిలో రుచులు వేరు మళ్ళీ. అంటే ఒక మనిషిని అహం, గర్వం ఇవన్నీ తగ్గించే స్థాయి అది. ఒక మనిషికి అహం ఇవన్నీ పోతాయి. ఒక మనిషి వెళ్ళి ఇప్పుడు మీరు సినిమాలు చేసుకునే వాళ్ళు, లేదంటే ఇంకా ఏదో చేసుకుని ఉండొచ్చు, వ్యాపారాలు, ప్రింటింగ్ ప్రెస్ ఇవన్నీ అంటున్నారు కదా, అలాంటి వ్యక్తి వెళ్ళి మీరు భిక్షాటన ఎందుకు చేయాలి? బట్ అక్కడ వెళ్తే నాకు తెలిసి ఒక అహం మనిషికి, నేను ఒక గొప్పోడిని, నేను ఎవరిని, మీరు అన్నారు కదా, ఇదంతా కాకుండా నేను ఎవరిని, ఇన్నర్ సోల్ని అని చెప్పి ట్రావెల్ అయ్యే తెలుసుకునే ప్రయత్నం అది. ఇప్పుడు కూడా నాన్న ఈ తెలుగు వారు శివసన్నిధి ఆశ్రమంలో ఉన్నాం కదా, వారు దీనికి ఆశ్రయం ఇచ్చినప్పుడు ఒకటి కోరా, ఏమంటే సూరిబాబు గారు మీ ఆశ్రయంలో ఉంటున్నా మీరు దీనికి కావలసిన ఆహార వ్యవహారం చూస్తున్నారు, కానీ భిక్ష చేసుకోవడం దీనికి తృప్తిగా ఉంటుందండి, మీరు అనుమతించాలి, మీ ఆశ్రమంలో ఉంటున్నాను కదంటే చాలా సంతోషం శంకర్ గారు, అంతకుమించి ఏం కావాలి, వెళ్ళి రండి అని ఆయన ఆశీర్వదించి పంపిస్తారు. మీకు కావలసినట్టుగా ఉండండి, ఈ నీడన ఉండండి, మీకు తోచిన సేవ చేసుకోండి అనే వ్యక్తి ఆ తండ్రి. 25 సంవత్సరాల క్రితం తెలుగువారి కోసం ఒక తెలుగు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అన్నదానాలు జరిపిస్తూ ఆశ్రయం కల్పిస్తూ చేసుకొస్తున్న సంస్థ అది. 150 కుటుంబాలు ఆ ఆశ్రమం పట్ల సేవ చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు కూడా మొన్న ఏప్రిల్ 13కి వెళ్ళాను కదండి అక్కడికి, వెంటనే వాళ్ళు ఉన్నారు, చేసుకుంటున్నాం. మళ్ళీ నా కథ మామూలే, 2018లో భిక్ష చేసుకున్నాం కదా, అలాగా ఉదయం పూట అల్పాహారం కోసం బయటికి వెళ్ళటం, ఆ భిక్ష చేసుకోవటం. అంటే బెగ్గర్సు, సాధువులు, వాళ్ళు వీళ్ళన్నీ ఒక వరుసలో ఉండి తీసుకోవడం, అదే వరుసలో వెళ్ళి తెచ్చుకోవటం. అంటే అక్కడ మీరు అన్నట్టుగా దర్శన్ గారు, నేను అడుక్కోవడం ఏంటి అనే దగ్గర నేను అనేది ఒకటి వస్తుంది. ఆ నేను ఎవరిని, నా లెవెల్ ఏంటి, నేను అవన్నీ అయిపోయినాయి, అవన్నీ వద్దు అనే స్థితి అక్కడ ఉంటుంది నాన్న. అది అక్కడ మనకు అవగాహనకు వస్తుంది. అంటే ఏమీ కాదని చెయ్యి చాచి అడుక్కోవటంలోనే అమితమైన ఆత్మసంతృప్తి, అహం మొత్తం అణగారిపోతుంది. ఇంకా అహంకారం ఉంటే నువ్వు అడగటానికి ఎందుకు అడుగుతావు, మీకేంటండి ఇవన్నీ వస్తుంటాయి. మళ్ళీ దానికి పరీక్షలు జరుగుతాయి. ఏ దున్నపోతులాగా ఉన్నావు, పనిచేసి బతకలేవు కూడా అంటారు. కరెక్ట్. రమణ మహర్షినే అంతటి తండ్రిని అనేవాళ్ళు. ఇంకే కోసానైనా ఉండిపోయిందా అన్నట్టుగా అది కూడా తీసేస్తుంటారు. నవ్వుకుంటే నమస్కారం పెట్టి పక్కకి వెళ్ళిపోయి ఇంకోళ్ళని అడగాల. రజనీకాంత్ గారిది సినిమాల్లో డైలాగ్ లాగా నేను బెంజీ చూశాను, గెంజీ చూశాను, గెంజీ చూశాను, బెంజీ చూశాను అన్నట్టు మీరు అన్ని ఫేసెస్ చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. అంటే ఇలా సెట్స్లోకి వస్తే మీకు గొడుగు పడతారు, మీకు ఒక క్యారవాన్ ఇస్తారు, ఇలాంటి రోజులు చూస్తున్నారు. అంటే ఒక విఐపి ట్రీట్మెంట్, అక్కడికి వెళ్ళి మీరే కిందకి వెళ్ళడం, ఇలాంటివి కూడా చూస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు లైఫ్ రేస్ అని ఫీల్ అవుతాం కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క గేర్లో పెట్టుకుంటారు, 5th గేర్ 4th గేర్. అక్కడికి వెళ్తే నాకు తెలిసి న్యూట్రల్ అవుతారు. ఈ న్యూట్రల్ అవ్వే సిచ్యువేషన్ మీకు ఒక కళాకారుడికి ఎక్కడన్నా ఉపయోగపడిందా? అంటే మీరు రకరకాల వేరియేషన్స్ చూపించాలి ఒక పాత్రలో, అవసరమైతే అగ్రెసివ్ అవ్వాలి, లేదు రేపు పొద్దున ఇంకొక పాత్ర వస్తుంది బాగా డౌన్ టు ఎర్త్ ఉండే పాత్ర, కరుణ రసం చూపించే పాత్ర. శివారెడ్డిది ఏంటి, ఇది మొత్తం ఉగ్రరూపం. మరి ఏంటి అట్లా చెప్పండి. సో ఇదేమన్నా యూజ్ అయిందా ఇప్పుడు ఇంత న్యూట్రల్ అవ్వడం వల్ల? మీలో మీకు ఒక కొత్త నటుడు ఏమన్నా కనిపించాడా? నటనా పరంగా ఇదేమన్నా యూజ్ అయిందని అడుగుతున్నాను, ఈ స్పిరిచువల్ జర్నీ. అంటే ఈ స్పిరిచువల్ జర్నీకి నటనకి నటుడు అంటే సున్నిత మనస్కులే నటించగలరు.
అంటే స్పందించగలరు, స్పందించిన భావాన్ని పలికించగలరు. సున్నితత్వం లేని చోట భావాలు కలవలు, ఏదోలా ఉండిపోతుంది. కానీ ఆ సున్నితత్వం ఉన్న చోటనే ఆ భావాలు వస్తే వాళ్ళని నటించి నటులు కాగలుగుతారు. జీవితంలో నటించేది అది వేరు, జీవిస్తున్నట్టు నటించాలి ఇక్కడ. దీనికి ఏంటంటే ప్రతి వ్యక్తి తన పాత్రను మరచి జీవించేవాడు జీవుడు. ఏమన్నాను? ప్రతి మనిషి తన పాత్రను మరిచి జీవించగలిగేవాడు జీవుడు. జీవించేవాడు జీవుడు. ప్రతి వ్యక్తి తన పాత్రను జీవిస్తున్నట్టు పోషించేవాడు దేవుడు. ఓకే, ఏమన్నాను? ప్రతి మనిషి తన పాత్రను జీవిస్తున్నట్టు పోషించేవాడు దేవుడు. వీటిని మరిచినప్పుడు గుర్తు చేసేవాడే గురువు. ఓకే, అలా మీరు అడిగిన దానికి ఈ న్యూట్రల్ సిస్టము, న్యూట్రల్ మైండ్ సెట్ నటుడిగా ఏమైనా హెల్ప్ అయింది అనేది మీరు అనేది. అది పాత్రే, ఇది పాత్రే. అసలు ఇదే ఒక పెద్ద కాస్ట్యూమ్. కొన్నాళ్ళు అయితే వదిలేపోతాం. మేల్ కాస్ట్యూమ్ ఇది. ఈ లోపల ఏదైతే ఉందో ఆ దర్శకుడు దీన్ని ఆడిస్తున్నాడు. ఆయన చెప్పినట్టు చేసుకుపోవటమే. కాబట్టి ఇంక నేను ఎక్కడున్నాను మళ్ళీ? కరెక్ట్. అది నాన్న, అది ఇక్కడ నేనున్నాను అన్నానా, అహం కారం కలుస్తుంది అక్కడ. కారాన్ని పీడిస్తే అహం, అహం అంటే ప్రాణంతో లేవడగలగటం. నేను అనే స్ఫురణే అహం మనకి. అది లేకపోతే నేననే భావనే ఉండదు. మామూలుగానే ఉంటాం. కోమలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమన్నారు కానీ ఉంటున్నారుగా, ఏమి తెలియని స్థితి. దానిని మెలకువలో నిద్రించటమే, మెలకువలో నిద్రిస్తున్నట్టు ఉండటం, అదనమాట. సో మీరు ఇందాక అడిగిన దానికి ఆ న్యూట్రల్ విధానం ఇక్కడ మీకు ఏమన్నా అంటే అది పాత్ర, ఇది పాత్ర, ఇదే ఒక పెద్ద కాస్ట్యూమ్ అన్నా కదా, మళ్ళీ రిపీట్ అయింది. ఓకే. సో బట్ పాత్రల్లో యొక్క వ్యత్యాసం చూస్తే ఇప్పుడు ఇది వేరు, ఇది మొత్తం అంటే కుళ్ళు కుతంత్రాలు అసలు ఏం వద్దు, స్వచ్ఛమైన పాత్ర మీరు ఇందాక వెళ్ళింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి పాలిటిక్స్ అనేసరికి తెలియకుండానే అది కుళ్ళు కుతంత్రాలు. ఎవరైనా ఎంత స్వచ్ఛమైన పాత్ర వైట్ పేపర్లో లోపలికి వెళ్ళినా మరకలు ఖచ్చితంగా పడతాయి. అలాంటి పాత్ర పోషించారు. సో ఏమనిపించిందండి అసలు? కొంచెం అన్నా ఫీల్ అవుతారు కదా ఆ క్యారెక్టర్లో. అలాంటిది ఫీల్ అయినప్పుడు మీరు ఒక ప్యూర్ సోల్ అని మీరు అలా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఇలాంటి రోల్ కొన్ని రోజులు సరదాగా పోషిస్తున్నప్పుడు ఏమన్నా అనిపించిందా? ఎలా బ్రతుకుతున్నారు ఇలాంటి మనుషులు, ఎలా ఉంటున్నారు? లేదు నాన్న, అంటే ఆ పాత్రలను ఎవరు సృష్టించారు ఈ మై సభలో? మన దేవగట్ట గారు, దర్శకులు. అలానే ఈ ప్రపంచం అనుకుని నడిపించే ఒక దర్శకులు ఉన్నారనేది అందరూ నమ్ముతున్న విషయమేగా, ఏ మతమైనప్పటికీ. అవును, మతాలని మీడియంస్ అంటారు రమణ మహర్షి. అలా ఆ దర్శకుడు నడిపిస్తున్న పాత్రలే అయినప్పుడు ఆయన ఏదో గొడ్డలిచ్చి నరకరా అని చెబితే నరికినట్టుగా ఈయన చేస్తాడు, అంతే కదా. అలాగే ఈ నిజ జీవితం అనుకునే అబద్ధమైన జీవితాన్ని, కళని నిజమని భ్రమించడమే మనుషులు పడే మాయా, మోసం, ఇబ్బంది, దుఃఖం, నరకం. మరి ఈ దేవకట్ట గారి మైసభలు ఇన్ని రకాల పాత్రలు పెట్టి ఎవరికాడ ఏం చేశారు అంటున్నారే. మరి కళలో జరుగుతున్న ఈ నిజాన్ని కూడా ఆయన పాత్ర అలా ఉందని ఎందుకు అనుకోలేకపోతున్నామంటే మనుషులుగా ఉన్నాం కాబట్టి. మనుషులం కాబట్టి అలాగే ఉంటాం. ఆ తత్వాన్ని అటెళితే అవగాహనకు వస్తాం. ఆ అవగాహన ఎక్కడో లేదు, ఇక్కడే ఉందే, దాన్ని పట్టుకోమని చెప్పేదే రమణ మహర్షి. బట్ సినిమా ఇంటర్వ్యూని స్పిరిచువల్ ఇంటర్వ్యూ చేసేసాం మనం. బట్ అంటే సినిమాకి స్పిరిచువాలిటీకి దూరం ఏం లేదు నాన్న, ఏమాత్రం దూరం లేదు. అది రమణ మహర్షి గారు చెప్పిందే. మళ్ళీ ఇప్పుడు సినిమా ఒక లొకేషన్ ఎవరు సెలెక్ట్ చేస్తారు? డైరెక్టర్. ఒక పాత్ర ఎవరు రాస్తారు? డైరెక్టర్. మాటలు ఎవరు పెడతారు? డైరెక్టర్. తనకు భార్యని ఎవరు పెడతారు? చుట్టూ నీ చుట్టూ అన్నీ ఎవరు నిర్ణయిస్తున్నారు? మళ్ళీ నీకు శత్రువుని పెడతారు, ఆయన ఎవరు పెట్టారు? అన్నీ ఆయన అయినప్పుడు ఇది అదే. ఇంకా సినిమాకి స్పిరిచువాలిటీకి తేడా ఎక్కడని చెప్పండి.
రెండు మ్యాచ్ అవుతున్నాయి. అదే ఇలాంటి ఒక మాట కూడా విన్నాం ఏంటంటే, ఈ జరుగుతుందంతా కూడా నారాయణుడు కంటున్న కళ అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. లైక్ ఇది కళ, ఇది మనం రియల్ అనుకుంటాం కానీ ఇది ఒక డ్రీమ్, దేవుడు కంటున్న డ్రీమ్ అని చెప్పి. ఆ దేవుడు, ఆ నారాయణుడు ఎక్కడో లేదు, దాని లోపల ఉన్న ఆ చైతన్యమే, దీని లోపల ఉన్న ఆ చైతన్యమే, అంతా చైతన్యంగా ఉన్నది, చరిస్తున్నది అంతా అదే నారాయణుడు. ఆయన నిద్రిస్తున్నాడు. గాఢమైన నా నిద్రలో దర్శనం ఎక్కడున్నాడు? ఈ శంకర మహంతి గాడు ఎక్కడున్నాడు? ఎవరు ఎక్కడా లేరు, ఏమీ లేదు. మళ్ళీ మెలుగు వచ్చాకే మళ్ళీ అంతా కథ నడుస్తుంది. కరెక్ట్. బట్ మీరు చెప్పే మీన్ ఇలాంటి మాటల్ని అందుకునే అంత వయస్సు మనస్సు నాకు లేదు, కానీ కొంచెం ఫార్మల్గా అడుగుతున్నాను. బేసికల్లీ కొంచెం డివియేట్ అయ్యి మామూలు దాని గురించి అడుగుతున్నాను, సినిమాల గురించి. నెక్స్ట్ ఎలాంటి పాత్రలు చేయాలని మీకు మనసులో ఏమన్నా ఉందా? బికాస్ మళ్ళీ కొంచెం రిఫ్రెష్ అయ్యారు కదా, మీకు చాలు అనే సంతృప్తి పడినా ఇప్పుడు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు అవకాశాలు మళ్ళీ కొంచెం అనిపిస్తుంది, ఓకే నేను మళ్ళీ రెడీ అయ్యాను, ప్రిపేర్ అయ్యాను పాత్రల్లో పోషించడానికి అని. ఎలాంటి పాత్రలు పోషించాలని అనిపిస్తుంది మనసు? అంటే దర్శకులు ఈ కటౌట్కి దేహాన్ని ఏ పాత్రకి ఆయన వినియోగించడానికి సరిపోతారని ఆయన్ని నమ్ముతారో ఆ పాత్ర చేయటానికి అభ్యంతరమేమి. దేవకట్ట గారు ఇలా అనుకున్నారు, ఆయన శివారెడ్డిని ఆయన చూపించారు. అలాగే మన శ్రీకాంత్ ఓదిలే గారు ఒక దసరా మూవీలో సిల్క్ స్మిత బాబు అన్నారు కనకయ్య పాత్రలో చూపించారు. అలాగే మా శ్రీకాంత్ అడ్డాల గారు నారప్పలో ఒక పెద్ద మనిషి తరహా పాత్రను ఆయన అనుకున్నారు. అలానే ఒక నేషనల్ అవార్డు విన్నరు నరసింహనంది అని, ఆయన ఒక హై స్కూల్ చిత్రంలో ఒక లాయర్గా అనుకున్నారు. ఆయనది లజ్జ అనే మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన వాడు ఒక విలన్ని ఎస్ఐగా ఆయన అనుకున్నారు. మళ్ళీ ఆయన ఒక బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ అందులో ఒక పెద్ద విలన్గా ఒక గుండు కొట్టించి ఈ చేసి మీసం పెంచి ఆయన అందులో అలా చూసుకున్నారు. ఒక పురుషోత్తముడు అనే మూవీ ఈ మధ్య రాజ్ తరుణ్ది, ఆయన రామ్ భీమన దర్శకులు, ఆయన ఒక కంపెనీ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఆయన చూసుకున్నారు. మరి గామి మూవీలో మరి ఆయన విద్యాధర్ గారు దర్శకుడు, ఆయన దాన్ని చూశారు. ఇలా అన్నట్టుగా ఈ పాత్ర అన్నట్టు కాదు, క్యారెక్టర్ నటుడు అనేది ఈ మొహాన్ని బట్టి అనిపించిన భావన చిన్నప్పటి నుంచే. దానికి ఇప్పుడు వారికి దీన్ని ఎలా అంటే అలా దానికి సిద్ధం. అంటే ఎవరు ఎలాంటి పాత్ర రాసినా ఒక రా మెటీరియల్ మీరు దగ్గరికి వెళ్తారు, అంతే. 3 సరుకులు నాకు వెళ్తాను, మీకు మలుచుకోండి అని. బట్ అసలు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్కి ఆఫ్ స్క్రీన్కి అసలు మేము పొంతనే అంటే ఆయనేనా ఈయన అనే డౌట్ వస్తుంది, అంత అలా ఉంది. ఈవెన్ గుర్తుపట్టిన కూడా గుర్తుపట్టలేరు. ఈవెన్ బాడీ లాంగ్వేజ్ కానీ అసలు ఇట్ ఈజ్ డిఫరెంట్ సార్. అసలు రియల్ నటుడికి ఉండే క్వాలిటీ ఇది. అంటే అసలు సిమిలారిటీస్ మ్యాచ్ అవ్వకపోవడమే, అలా ఆన్ స్క్రీన్ వేరు ఇది వేరు అనడానికే ఒక కళాకారుడి యొక్క గొప్పతనం, ఆ క్వాలిటీ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శివారెడ్డి పాత్ర దేవకట్ట గారు ఆయన ఆ పాత్ర ఆయన చేయించుకున్నారు. నడత దగ్గర నుంచి ప్రతిదీ. కిరణ్ జై కుమార్ గారు ఆ ఇద్దరు కాంబినేషన్లో ఆ పాత్రకి ఏం చెయ్యాలో ఈ వీడితో ఆ రకంగా వారు చేయించింది, అంతే. అద్భుతం అసలు అద్భుతం, మాటలు కూడా రావట్లేదు నాకు. ఓకే, బట్ ఏమన్నా నార్మల్గా డైరెక్టర్ ఎవరైనా మనసులో ఉన్నారంటే, అంటే మీకు ముందు నుంచి ఒక కళగా మిగిలిపోయి ఉండొచ్చు కదా ఈ డైరెక్టర్తో, అంటే వచ్చిన కొత్తలో ఈ డైరెక్టర్తో ఒక సినిమా ఆయన డైరెక్షన్లో నేను ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ సీన్ చేసినా చాలు అని ఏమైనా మనసులో ఉండి ఉంటుంది కదా. బటర్ఫ్లై ఎఫెక్ట్ అన్నారు కదా, నేను 2009కి వచ్చానండి. అప్పుడు ఈయన హై స్కూల్ మూవీ చేస్తున్నారు నరసింహనంది గారు. ఆయన అప్పటికి నేషనల్ అవార్డు వచ్చింది 1940 గ్రామానికి. ఆయన చేసుకెళ్తా ఉంటే ఆడిషన్ పెట్టారు, ఇచ్చాను. ఇవ్వగానే ఆయన ఇంతకాలం ఏమైపోయారండి అన్నారు. అనేపాటు ఒక్కసారిగా బూస్టప్ వచ్చింది. అలాగే భీమిలి కబడ్డీ జట్టుకి వెళ్ళాను. సత్య గారు, కో డైరెక్టర్ రమణ గారు అని ఉన్నారు. కబడ్డీ జట్టు టీంలో కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళలో కుర్రాడికి ఫాదర్ అని. అక్కడ ఇచ్చారు, ఆడిషన్ ఇచ్చారు, చేసేసాను. వెంటనే క్యారెక్టర్ రాసేసారు, రైస్ మిల్ ఓనర్ అని. అదొక వచ్చింది. అదే 2010లో దేవకట్ట గారు ప్రస్థానం మూవీ చేస్తున్నారు.
చాలాసార్లు వెళ్ళున్నాను. అన్ని క్యారెక్టర్స్లో అంతటి అప్పటికి వెన్నెల మూవీ చేస్తున్నారు ఆయన. ఇంకా ప్రస్థానం నడుస్తుంది, ఇంకా సెలక్షన్ జరుగుతూ ఉన్నాయి, ఆయన చెయ్యాలి, వెన్నెల చేస్తున్నారు. సో ఆయన క్వాలిటీ ఆఫ్ వే తెలిసింది. మరి చేస్తే బాగుంటుందని అనుకునేవాడిని. ఏదో చివరికి మామూలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి పిలిపించి ఒక వేషం చేయించారు. కానీ చెయ్యాలని ఉంటుంది కదా, ఆ ఎవల ఆ బటర్ఫ్లై ఎఫెక్టు అదే దేవకట్ట గారితో ఈ రూపంలో ఇంతటి విజయాన్ని అందించవలసి ఉన్నందుకు అప్పుడు ఆయన చేయలేదేమో, ఇప్పుడు ఈ రకంగా చేశారేమో ఒక శివారెడ్డి ద్వారా. అప్పట్లో ప్రస్థానం చేయాలనుకున్నారు, ఇప్పుడు ఓటీటీ ప్రస్థానం అయిందండి దీని ద్వారా. అంతేనా? ఓటీటీ ఫస్ట్ ప్రస్థానం అలా అయింది. ఓటీటీ ప్రస్థానం అయింది, శంకర మహంత్ ప్రస్థానం మైసవ్ అయింది. ఈవెన్ చాలా మంది ప్రస్థానంతోనే కంపేర్ చేశారు, ఇది ఓటీటీలో ప్రస్థానం అవుతుంది, మరో ప్రస్థానం అవుతుంది అని చెప్పి సిరీస్లో. బట్ ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్కి మీరు ఎవరితో నన్ను ఉన్నారు కదా, అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కాలేదు, అది హిట్ అయిన సందర్భంలో మిస్ అయ్యాననే భావజాలం కలిగి లోపల ఉంటా ఉండేది. అది ఈ రకంగా ఇప్పటికి మీకు అందుకే సంతృప్తి వచ్చేస్తుంది మీకు. ఇంకా మీకు ఏమన్నా మిగిలిపోయిన కళలు అలా ఉండుంటే సంతృప్తి, ఆత్మసంతృప్తి ఉండేది కాదేమో దానివల్ల. కరెక్ట్ చెప్పారు. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఏది వచ్చినా అది ప్రాప్తం, అది నా దేవుడు ఇచ్చిన ప్రసాదం అని ఫీల్ అవుతారు ఇక్కడ నుంచి నాకు తెలిసి. అంటే వీడు దేనికి చేయాల్సి ఉంటే దానికి మళ్ళీ పడుకున్నాక ఎక్కడుంది ఏమి లేదు కథ. మళ్ళీ ఇచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూ ఉంది, ఐ డ్రీమ్ దర్శనం ఇంటర్వ్యూ చేస్తాను, చేస్తాను, మళ్ళీ నైట్కి అంతే, ఇంకెందుకు మించి ఏం లేదు. జనరల్ అంటే మీ ఫిలాసఫీ గురించి ఒకసారి అడుగుతున్నాను, అంటే ఐడియాలజీ గురించి. ఇప్పుడు మారింది మీ ఆలోచన విధానం, ఏమనుకుంటున్నారు అసలు? అంటే ఇప్పుడు మనిషి జీవన విధానం గురించి మీరు ఫాలో అయ్యే ఏదైనా ఒక కొటేషన్ చెప్పగలరా? సింపుల్ కొటేషన్. నిన్ను నువ్వు కోల్పో, నిన్ను నువ్వు నష్టపో, అంతే, అప్పుడే నీకు నువ్వు తెలుస్తావు. ఓకే, నేనున్నాను అనుకున్నంతకాలం నీకు నువ్వు తెలియవు. నిన్ను నువ్వు నష్టపోవాలి, నిన్ను నువ్వు కోల్పోవాలి, అప్పుడే నువ్వేంటో నీకు తెలిసి వస్తావు. ఇంతకు మించి దీనికి తెలిసింది ఇంకేం లేదు. ఓకే ఓకే, మీరు ఐ మీన్ మరీ ఎక్కువ ఫిలాసఫీ చెప్తున్నారు, మేము అందుకోలేనంత ఫిలాసఫీ. బట్ ఎనీవే, అంటే నార్మల్గా జీవితం ఐ మీన్ జననం మరణం మధ్యలో ఇది ఒక చిన్న నాటకం, జగన్ నాటకం అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు మొత్తం అదే ఫిలాసఫీని సింపుల్గా ఫాలో అవుతున్నారు. ఇది జస్ట్ కాస్ట్యూమ్, కొంచెం ఎక్కువ కాలం వేసుకుంటున్నాను అంతే అన్నట్టు. ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఏమున్నాయి సార్ ఇంకా? పోనీ అంటే సినిమా గురించి కాదు నేను అడుగుతున్నాను, లైఫ్లో మీ లైఫ్లో ఏమున్నాయి అంటే కోరికలు, ఇది జరగాలి, ఇది జరిగితే చాలు, ఇలాంటివి ఏవి ఉంటాయి కదా అసలు? అవి కూడా సినిమాలు కాదు, ఈ సినిమాలు పడాలి అవి కాదు. ఇంకా అసలు ఏమీ లేదు నాన్న. ఒకప్పుడు తెలియనప్పుడు పిచ్చ లెక్కలు చాలా వేసింది. అబ్బో పుస్తకాలు లెక్కలు వేసింది, అవన్నీ ఒట్టిదే. దేవుడి లెక్క అనేది ఒకటి ఉంది, అది 10 నిమిషాలు టైం పడుతుంది, అది మళ్ళీ తర్వాత ఎపిసోడ్లు ఎప్పుడన్నా చెప్పించండి. కానీ అది మరీ లెంగ్త్ అయిపోతుంది. మైసభతో కూర్చొని ఏదో సభలో కూర్చొని మాయ చేశారు అలా అవుతుంది. అట్లా దేవుడి లెక్క ఒకటి ఉంటుంది నాన్న. ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ చాలా మంచి పదం తీసుకొచ్చారు మీరు. మన ఈ మైసభ మీ ఇంటర్వ్యూ ద్వారా ఆ పదం దీనికి 100% కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అంతే నడుస్తుంది దీనికి. ఇంకా కళలో గీలలో ఎందుకంటే జననం మరణం ఎవరికి కాస్ట్యూమ్ కంటారు మళ్ళీ మీరు. అదే అంటే నాకనే మాట వస్తుంది. నేనన్ను ఉంటేనే కదా. నేను ఎప్పుడు లేను, పుడితే పోతే మళ్ళీ పుడతా అనుకుంటారు. నమ్మరండి రీబర్త్ మీద మీకు నమ్మకం ఉండదా? నమ్మకుండా లేకపోలేదు, నమ్మకం దాటి వచ్చాం. మళ్ళీ నమ్మకం నమ్ముతున్నది ఎవరు, నమ్మకం దాటి వచ్చింది ఎవరు? అక్కడ ఉన్నాడు ఆ తండ్రి. ఎందుకంటే నేనే లేను కదా, ఇంకా నేనేం చెప్పడానికి లేదన్నట్టు. అంతా అరుణాచల రమణులు ఆ తండ్రి దీన్ని డ్రైవ్ చేస్తున్నారు నాన్న. తీసుకొచ్చి ఆ దేవకట్ట గారికి అప్పచెప్పారు. ఆ మంజునాథుడు మెగాస్టార్ చిరంజీవి గారికి అప్పచెప్పారు. అంటే ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ కొన్ని మానవ వాక్కు, బాలల వాక్కు దైవ వాక్కు అంటారు, కానీ మానవ వాక్కు కూడా దైవ వాక్కు అవుతుందా కొన్ని సందర్భాల్లో? అంటే మనుషుల్ని బట్టి కాస్మిక్. ఎందుకంటే వాక్కుకి ఎప్పుడు చాలా ప్రభావం ఉంటుంది నాన్న. ఆ వాక్కుకి చాలా ప్రభావం ఉంటుంది.
మామూలుగా ఎప్పుడు ఉంటుంది అంటే ఎలాంటి మనుషుల వాక్కు ఉంటుందా ఆ శక్తి? ఇటు ఉంటుంది అటు ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారికి ఎందుకు ఆ శక్తి ఉంది అనిపించింది మీకు? అంటే నిజంగా మీరు చెప్పింది ఎగ్జాంపుల్ చెప్పారు, ఆయన అన్నమాట ఇప్పుడు 6 నెలల్లోనే నెరవేరిందని చెప్పి. మీరే చెప్పాలి, అక్కడ అనింది ఇక్కడ అయిందా లేదంటే ఎంత వాక్కు ఒక ఫలితం. అవునవును, అంటే ఎందుకు ఎలాంటి గుణగణాలు ఉండడం వల్ల చిరంజీవి గారికి ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇంక నేనేదో కొత్తగా చెప్పడానికి విడిగా. అక్కడ ఒక పెద్ద మేరు పర్వతం గురించి ఇంకెవరు ఏం చెప్పాలి నాన్న, ఇక్కడ ఇన్ని మలుపులు ఉన్నాయి, అన్ని ఎత్తులు ఉన్నాయి, ఇదంతా చెప్పేది ఆ వినయం, స్వచ్ఛత, అకుంఠిత దీక్ష, ఏదైతే అనుకున్నామో దానికోసమే ఉండటం. అర్థమైందా? అది నేను పోగొట్టుకున్నారు ఆయన ఎప్పుడు, ప్రేక్షకుల కోసమే చేసుకొస్తున్నది ఇదంతా. మళ్ళీ ఇదేటో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయన రేపు బర్త్డే ఉంది, ఏమన్నా ఐ మీన్ మళ్ళీ ఏమన్నా ఇక్కడ ఉన్నారు కాబట్టి హైదరాబాద్ పరిసరాలు రేపు బ్లడ్ ఇచ్చుకోవడానికి వెళ్ళి నా ఆనందాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? నేను కలవబోతున్నారా అని అడిగాను, మీరు బ్లడ్ ఇవ్వబోతున్నారని చెప్పారా? అది కలవబోవటం అనేది అంత దీనికి స్క్రీన్ ప్లే, యాజ్ పర్ స్క్రీన్ ప్లే. తీసేసిన షూటింగ్ని మీరు మైసాబ్ నాకు ఇది కాదు అది పెట్టిండి ఎట కుదురుతుంది తీసేశారు, అది టెలికాస్ట్ నడుస్తూ ఉంది. అది ఈ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ అనేది ఇక మీరు చూసుకుంటారు అంతే కదా. అరగంట బ్లడ్ ఇచ్చుకోవడం దీనికి ఆనందం, ఆ పని చేసుకుంటుంది. సూపర్ సూపర్ సార్. బట్ సరదాగా బయటకు వచ్చాను, మీ అబ్బాయి గురించి అడుగుతున్నాను. మీ అబ్బాయి అంటే మై సభలో మీ అబ్బాయి కొంచెం సర్ప్రైజింగ్ ప్యాకేజ్ లా అనిపించాడు ఈ చైతన్యరావు గారు. ఎందుకంటే ఇప్పటిదాకా మేము సాఫ్ట్ కార్నర్ లో కొంచెం చూసాం కదా, ఒకసారి ఇలాంటి పాత్రలు కూడా చేయగలిగినా ఉంది, ఈయనకి చాలా స్కోప్ ఉంది, ఇంకా ఐ మీన్ ఎక్కువ డైరెక్టర్స్ వాడుకోలేదు, ఇప్పుడు వాడుకోబోతారేమో అనిపించింది. మీకు ఏమనిపించింది అసలు? మీరు చెప్పిందే కరెక్ట్. ఎందుకంటే దేవా గారు జస్ట్ ఒక ఆడిషన్తో ఆయన పట్టేశారు. అది దేవా గారిలో ఉన్న గొప్ప గుణం. నేను అంటారు చూసారా, మెతుకు అన్న అట్లా అంతటి స్థాయి కలిగిన దర్శకుడి చేతిలో పడిన ఏ నటీనటులైనా అలా ఉంటుంది. అంతే, డైమండ్ కూడా గోల్డ్ స్మిత్ చేతిలో పడే వరకు అది డైమండ్ అని తెలియదు, కూరగాయల కొట్లోకి వెళ్ళిపోతుంది. అంతే, అరకిలో కంటే 1/4 కిలో వంకాయలు ఇస్తాను అంతే కదా. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. బట్ మీ ఐ మీన్ మీ స్పిరిచువల్ జర్నీ ఇలాగే కొనసాగాలి, కాకపోతే మీ కళాకారుడు మీ ఫిల్మోగ్రఫీ కూడా ఇంకా పెరగాలి, ఆ నెంబర్ పెరగాలి, ఆ లిస్ట్ పెరగాలి, విభిన్న పాత్రలు మీరు చేయాలని మేము ఐ డ్రీమ్ మీడియా నుంచి కోరుకుంటున్నాం. దయచేసి ఈ విషయంలో మాత్రం మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు కదా, ఇక్కడ నుంచి వస్తారని చెప్పి దేవకట్ట గారు ఎలా అన్నారో మీరు తిరిగి రావాలి, ఎక్కువ పాత్రలు చేయాలని మేము కోరుకుంటున్నాం. వస్తే అరుణాచలం నుంచే రావడం జరుగుద్ది, అక్కడే ఉంటాను, అక్కడ నుంచే వస్తాను, అక్కడ నుంచే చేయవలసింది చేయించుకుంటే చేసి వెళ్ళిపోతాను. అంతేగాని దీనికోసం ఇక్కడ కూర్చోవడం కాదు. అంతే. సో ఇక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వాలంటే అరుణాచలం కాంటాక్ట్ అవ్వడమే. అంతే చేసి మరి ఇక్కడ ఎంతకాలం ఉంచుకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఏమంటారు? ఇంకంతే, ఇక దానిలో చూద్దామండి. స్క్రీన్ ప్లే మిమ్మల్ని ఇక్కడ ఆపుద్దేమో, వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు ఉంటే ఇక్కడ ఆగాల్సి ఉంటుంది. మరి వర్క్ ఉన్నప్పుడు అంతే అంతే అది చేయాలిగా. అది స్క్రీన్ ప్లే మీరు అన్నట్టు ఆ స్క్రీన్ ప్లే చూద్దాం. ఎస్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు, ఎన్నో మంచి మంచి మాటలు పంచుకున్నారు. థ్యాంక్ యూ దర్శన్ గారు, థ్యాంక్ యూ. మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అరుణాచల శివ, అరుణాచల రమణాచల. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.